రవితేజ గారి విక్రమార్కుడు సినిమా శనివారం రోజు మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఎలా ఉండబోతుంది? చాలా వేడివేడిగా ఉంటుంది. మీరు భయపెడితే భయపడడానికి గల్లీలో తిరిగే గుండానా కొడుకుని అనుకుంటున్నారా? విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్ డైలాగు భయ్యా, ఆ సినిమా, ఆ డైలాగు, ఆ కంటెంట్, ఆ డైరెక్షను, ఆ హీరో మళ్ళీ రవితేజ గారికి రాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా భయ్. అది కామెడీ, ఎమోషనల్, సెంటిమెంటు మొత్తం సూపర్ కామెడీ. ఇదేంటి నాన్న ఏం నటిస్తున్నా, చిన్న పిల్ల వచ్చేసి నాన్న అంట చూడు, ఆ సీన్లోనైతే నేను డబల్ అనుకోలే. ఆ సీన్ అయితే ఫుల్ కామెడీ. అది వచ్చినప్పుడు పోలీసు వచ్చినప్పుడు మీరు భయపెడితే భయపడడానికి గల్లీలో తిరిగే గుణనా కొడుకు అనుకుంటున్నారా? విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్ అంటే అసలు అది ఆ తెగింపు, ఆ పోలీసులో ఉన్న లక్షణం. అసలు ఆ పోలీసు వాళ్ళు ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళు ఒకసారి పోలీసు వాళ్ళు చూడాలి భయ్. ఆ పోలీసు వాళ్ళు చూస్తే అసలు పోలీసు అంటే ఏంటి, ఎట్లా పనిచేయాలనేది పోలీసు వాళ్ళ సినిమా. ప్రధానంగా పోలీసు వాళ్ళు చూడాలి ఈ సినిమా. థియేటర్లో ఎన్నిసార్లు చూసారు మీరు? ఎన్నిసార్లు చూడొచ్చు భయ్యా, 100 సార్లు చూసినా బోర్ కొట్టి. మీరు ఎన్నిసార్లు చూసారు అప్పుడు? 100 పైనే చూసినా. అప్పుడు అనుష్క కోసం చూసారా? అనుష్క కోసం చూసారా? రెండు మూడు ఉన్నాయి. జుంజుమ్మాయా జుంజుమ్మాయా ప్రేమిస్తేనే తడిమాయా, ఆ సాంగ్, ఆ ఎక్స్పోజింగ్, ఆ నడుము, ఆ ఫుడ్, అబ్బా ఆ పాట కోసము కొన్నిసార్లు ఇంకోటి సీన్ ఉంటుంది భయ్యా. ఏ సినిమా అంటే చిన్న పిల్ల వచ్చేసి నానా నానా అంటది, ఇదెవరు నానా, ఇదెవరు మామ నాన్న అంటుందంటే, ఏమో నాకేం తెలుసు, ఎక్కడ ఇతను ఏం చేసినో ఏమో అని చెప్పేసి. అది కూడా కామెడీ. బ్రహ్మానందం గారి రవితేజ గారి సీన్స్ ఎలా ఉంటాయి? చాలా బ్రహ్మాండం ఉంటుంది. ఎందుకంటే గుండు కొట్టే సీన్లు ఉంటాయి అందరికి. అమ్మాయి మామూలు కామెడీ కాదు, సగం గుండినా కొడతాడు, మొత్తం గుండు ఆయనకి. 100 రూపాయలేమో సగం గుండు, 5,000 ఫుల్ గుండు. అదైతే ఫుల్ కామెడీ. అందుకనే ఆ సినిమాలో ఉన్న కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, ఎమోషనల్ కానీ, పౌరుషం కానీ, పట్టుదల కానీ ఏ సినిమాలో లేదు భయ్య. ఆయన సినిమాలో నేను రవితేజ గారి సినిమా ఏదిరా భయ్యారంటే విక్రమార్కుడు అని చెప్తా. నువ్వు ఎప్పుడు డైలాగ్ అడుగు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడ ఆడిషన్కి పోయినా కానీ మీరు భయపెడితే భయపడడానికి గల్లీలో తిరిగే గుణనా కొడుకుని అనుకుంటున్నారా? విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్ అన్న. ఒక అమ్మాయి నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే కేసు పెట్టింది. కేసు పెడితే యారు నువ్వేం చేస్తావు అన్న అంటే, సార్ నేను సినిమా యాక్టర్ అన్న. నిజం చెప్పి అంటే, నిజం సార్ అన్న. ఏదో ఒక డైలాగ్ చెప్పన్నాడు. అలా ఏం చెప్పాను అనుకుంటున్నావు? సిఐ ముందర, ఎస్ఐల ముందర, కానిస్టేబుల్ ముందర, రైటర్ ముందర మీరు భయపెడితే భయపడడానికి గల్లీలో తిరిగే గుండెనా కొట్టుకుని అనుకుంటున్నారా? విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్ అన్న. వాళ్ళు చప్పట్లు కొట్టేసి ఛాయ్ తెప్పించేసి తాపిచ్చేసి కేసులు ఏదేం లేదు దేంగేసి అని చెప్పి వాళ్ళు. మళ్ళీ ఆ డైలాగ్కే